హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. మీ అందరూ మొన్నటి వరకు ఏంటంటే మీకు పీజీటీ అలాగే టీజీటీకి సంబంధించి మీకు రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను కటాఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్టేట్ వైడ్ కటాఫ్ ఇచ్చాం. ఇకపోతే మోడల్ స్కూల్స్లో టీజీటీ కటాఫ్ ఇవ్వమని చెప్పి చాలామంది అడగడం జరిగింది. దాని మీద మనం ఈ ప్రిపరేషన్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా సైన్స్ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ ఏవైతేనో వాటిలో సైన్స్ సంబంధించి టీజీటీ సైన్స్ సంబంధించి మొత్తం 4 జోన్లు ఉన్నాయి. మనకి 4 జోన్లలో కూడా మీకు కట్ ఆఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. చూడండి, జోన్ 1 ఏపీఎంఎస్ టీజీటీ కట్ ఆఫ్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 12 ఉన్నాయి. జోన్ 1లో 12 సైన్స్ టీజీటీ పోస్టులు ఉండటం అయితే జరిగింది. ఈ 12 టీజీటీ సైన్స్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇది 12 పోస్టులకు సంబంధించింది. అలాగే జోన్ 2 మనకి ఇది జోన్ 2లో ఒకే ఒక పోస్టు, మరి సైన్స్ పోస్ట్ అనేది ఒకే ఒక పోస్టు ఉండటం జరిగింది. మీకు అంశాలు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకే ఒక పోస్ట్ అనమాట, ఒకటే పోస్టు ఉంది. దానికి సంబంధించి జోన్ 2లో కట్ ఆఫ్ మీకు ఇక్కడ టీజీటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సైన్స్ టీజీటీ ఇది మొత్తం కూడా సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే. మోడల్ స్కూల్స్లో టీజీటీ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 జోన్లలో ఉన్న కట్ ఆఫ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే జోన్ 3లో మరి సైన్స్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. టీజీటీ పోస్టులు 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇకపోతే మరి జోన్ 4లో మరి 26 పోస్టులు అత్యధికంగా మరి మోడల్ స్కూల్ సైన్స్ టీజీటీ పోస్టులకు సంబంధించి జోన్ 4లో అత్యధికంగా 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూడండి, ఇది జోన్ 4, ఇంతవరకు జోన్ 4 సంబంధించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఈ పోస్టులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే, మోడల్ స్కూల్స్లో ఉన్న పోస్టులు అనేవి జోన్ వైజ్గా సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ పీజీటీ, టీజీటీ, పీఈటీ, అలాగే మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ వంటి పోస్టులు అన్నీ ఉంటాయి. మీకు మోడల్ స్కూల్స్లో మీకు పీజీటీ, టీజీటీ అలాగే పీఈటీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, సైన్స్ ఇవి లేవు. ఓకే, ఇకపోతే ఈ పీజీటీకి సంబంధించి మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీజీటీ పోస్టులు అలాగే పీజీటీ పోస్టులతో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్లో కూడా పీజీటీ, టీజీటీ పోస్టులు అయితే మీకు ఉన్నాయి. ఆ పోస్టుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్లో ఎప్పుడైతే ముందు రిక్రూట్మెంట్ జరిగిందో, మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ వేరు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ వేరు. గుర్తుపెట్టుకోండి, డిఎస్సిలోని ఇవన్నీ జరిగినా కానీ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే పీజీటీ మోడల్ స్కూల్స్లో పీజీటీలు లేదా టీజీటీలు సెలెక్ట్ అయిన వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో పీజీటీ, టీజీటీ కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కమిటీ వేరు, ఆ కమిటీ వేరు, కాబట్టి అక్కడ ఇక్కడ సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది. వాళ్ళు అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా వెరిఫికేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మోడల్ స్కూల్లో టీజీటీకి సెలెక్ట్ అవ్వచ్చు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీకి కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే అక్కడ రెండింటిలోనూ సెలెక్ట్ అయినా 2 చోట్లకు కూడా మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. వాళ్ళు ఆయా క్యాండిడేట్లు ఏదైనా ఒక పోస్టే తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి అప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్కి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్ప ఇప్పుడు మనం కటాఫ్ తయారు చేసేటప్పుడు మాత్రం ఎవరు లిస్టులో ఉన్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కటాఫ్ తయారు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. తప్ప మరి అక్కడ సెలెక్ట్ అయ్యారు కదండి, ఇక్కడ మరి వాళ్ళకి మరి కట్ ఆఫ్ ఇంకా పెరుగుద్దేమో కదంటే పెరగవచ్చు తర్వాత అది. కానీ ప్రస్తుతం లిస్టులో అతనే ఉన్నాడు కాబట్టి అతనికే ఇస్తాం మనం. అది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4కి సంబంధించి టీజీటీ సైన్స్ పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక విషయం, మరి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న సైన్స్ పోస్ట్ కట్ ఆఫ్ కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇటు చూడండి ఒకసారి, ఇది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ టీజీటీ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ టీజీటీ సైన్స్ సబ్జెక్ట్ టీజీటీ సైన్స్ టోటల్ మార్క్స్ 19 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనరల్ ఇద్దరికి కూడా ఒకటే లిస్టు. టీజీటీ అయినా మోడల్ స్కూల్స్లో టీజీటీ పోస్టులకి మరి భర్తీ చేయాల్సి వచ్చినా, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీ పోస్టులు భర్తీ చేయాల్సి వచ్చినా కానీ మరి మెరిట్ లిస్టు ఒకటే ఉంది, స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ ఒకటే ఉంది, దాంట్లో నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనరల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్ 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న టాప్ 5 మెంబర్స్ ఖచ్చితంగా వెళ్తారు. 5th ర్యాంక్ వరకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు. అయితే అదే సమయంలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, జోన్ 1 మోడల్ స్కూల్కి వచ్చేసేవాడికి టీజీటీ సైన్స్ పోస్టులు 12 ఉన్నాయి అని చెప్పాం కదా. ఇక్కడ ఓసీ జనరల్ 3 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ 13వ ర్యాంక్ వరకు ఇక్కడ ఈ పోస్టులు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అయితే
ఇక్కడ మరి మీరు చూసుకున్నట్లయితే మరి రెసిడెన్షియల్ స్కూల్లో 5 టాప్ 5 ఎవరుతున్నారు, ఈ 5 మెంబర్స్ లేచిపోతారు. ఈ 5 మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ మోడల్ స్కూల్ జోన్ 1లో క్యాండిడేట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయిపోతారు. అక్కడ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ పెరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఇక్కడ అవకాశం ఓసీ జనరల్లో రావడానికి అవకాశం ఉంది. ఓసీ ఉమెన్ అంతే, జోన్ 1లో మరి 2 పోస్టులు ఉన్నాయి, 23వ ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ వెళ్ళింది. అక్కడ చూడండి మరి ఇక్కడ చూసినట్లయితే ఓసీ ఉమెన్కి 14వ ర్యాంక్ వరకు, అంటే 14వ ర్యాంక్ వరకు కూడా మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఉమెన్ క్యాండిడేట్ వెళ్ళిపోతారు. 14 ఆ తర్వాత వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా మరి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీజీటీ కట్ ఆఫ్ మార్క్స్. ఇదంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న టీజీటీ సైన్స్ కట్ ఆఫ్ ఇది. అదే సమయంలో ఇది టీజీటీ సైన్స్ కట్ ఆఫ్, దీన్ని మీరు చూసుకోండి. ఇకపోతే మరి మోడల్ స్కూల్స్లో సైన్స్ కట్ ఆఫ్ మనం ఇది జోన్ 1కి సంబంధించింది. జోన్ 1 మరి ఓసీ కేటగిరీ 3 పోస్టులు ఉన్నాయి. దీనికి 69.5667 కట్ ఆఫ్గా ఉంది, 13 మార్కులు. 13వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది. ఓసీ ఉమెన్ వచ్చి జోన్ 1లో సైన్స్ సంబంధించి టీజీటీ సైన్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకి 67.6 మార్కులు కట్ ఆఫ్, 23వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. అలాగే బీసీఏ జనరల్ చూసుకుంటే 1 పోస్ట్ ఉంది, ఇంకా 66.733 కట్ ఆఫ్ ఉంది, 29 మార్కులు కట్ ఆఫ్, 29వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది. బీసీఏ ఉమెన్కి పోస్టులు, బీసీబీ జనరల్ 1 పోస్ట్ ఉంది, 65.5667 కట్ ఆఫ్ ఉంది. అలాగే బీసీసీ జనరల్ 1 పోస్ట్ ఉంది, దీనికి 54 మార్కులు కట్ ఆఫ్. అలాగే బీసీడీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, దీనికి 66.033 కట్ ఆఫ్. ఇకపోతే ఎస్సీ ఉమెన్కి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది, 62.0333 కట్ ఆఫ్ ఉంది, 116వ ర్యాంకు. ఇక విహెచ్ ఉమెన్ హెచ్ఐ జనరల్ ఈ 2 పోస్టులకి ఒక్కొక్క కేటగిరీలో విహెచ్ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, అలాగే హెచ్ఐ జనరల్ 1 పోస్ట్ ఉంది. అయితే జోన్ 1లో మరి విహెచ్ క్యాండిడేట్ కానీ విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ కానీ హెచ్ఐ జనరల్ క్యాండిడేట్ కానీ లేరు. అందుకని ఈ 2 పోస్టులు మిగిలిపోతాయి. దీని తర్వాత మరి జోన్ 2 చూద్దాం. జోన్ 2 ఏబిఎంఎస్ టీజీటీ కట్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్. ఇక్కడ 1 పోస్ట్ ఉంది, జోన్ 1లో 1 పోస్ట్ ఉంది. దీనికి బీసీఏ ఉమెన్ 1 పోస్ట్ ఉందన్నమాట. బీసీఏ ఉమెన్కి 1 పోస్టు, దీని కట్ ఆఫ్ 65.733 కట్ ఆఫ్గా ఉంది. ఇదే సమయంలో మీరు మరి ఇక్కడ మీరు గమనించితే బీసీఏ ఉమెన్కి మనం రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, బీసీఏ ఉమెన్కి 1 పోస్ట్ ఇవ్వబడుతుంది. సేమ్ క్యాండిడేట్ అనమాట, ఆ క్యాండిడేటే మరి ఇక్కడ సెలెక్ట్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈవిడే ఫస్ట్ క్యాండిడేట్ చెప్పాలంటే లిస్ట్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్, 37th ర్యాంక్ క్యాండిడేట్. మోడల్ స్కూల్లోనూ ఆవిడే ఉన్నారు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో ఆవిడే సెలెక్ట్ అయ్యారు. ఏ ఒక్క పోస్ట్ మిస్ అయినా కానీ నెక్స్ట్ ఉన్న బీసీఏ క్యాండిడేట్కి ఈ పోస్ట్ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆమె ఒకవేళ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్లో టీజీటీ సెలెక్ట్ అయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంకో క్యాండిడేట్ బీసీఏ క్యాండిడేట్ ఉమెన్ కేటగిరీలో రావడానికి అవకాశం ఉందన్నమాట. అదే సమయంలో బీసీఏ ఉమెన్ రెసిడెన్షియల్లో చూసుకున్నట్లయితే మరి బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్ 14వ ర్యాంకు, అంటే 14వ ర్యాంక్ వరకు వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆవిడ ఉన్నది 37వ ర్యాంక్ కాబట్టి సంబంధం ఏం లేదు. అయితే 37వ ర్యాంక్లో ఈమె రెసిడెన్షియల్ స్కూల్లో ఈ క్యాండిడేట్ ఎక్కడే ఉండిపోతే మోడల్ స్కూల్లో అక్కడ వేరే క్యాండిడేట్కి అవకాశం రావాల్సిన జరుగుతుంది జోన్ 2లో. ఓకే, జోన్ 2లో ఈ క్యాండిడేట్ మరి ఈ క్యాండిడేట్ అక్కడ ఇక్కడ 2 చోట్ల బీసీఏ ఉమెన్ ఈ 37th ర్యాంకు మరి మోడల్ స్కూల్లో ఇక్కడ ఉండటం జరిగింది. ఇది 1 పోస్ట్ ఉంది. అలాగే అక్కడ మరి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఆవిడ సెలెక్ట్ ఈవిడే ఉన్నారు కాబట్టి ఈవిడ ఏదైనా 1 తీసుకున్నది కాబట్టి నెక్స్ట్ క్యాండిడేట్కి ఖచ్చితంగా అక్కడో ఇక్కడ అవకాశం వస్తుంది అనమాట. అది లేకపోతే జోన్ 3 చూసుకున్నట్లయితే టోటల్ మా పోస్టులు వచ్చేసి టీజీటీ సైన్స్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులకి మరి ఓసీ జనరల్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది, 76.233 2వ ర్యాంకు. జోన్ 3 నేను జోన్ వైజ్గా సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. జోన్ 3 లిస్టులు అన్నీ కూడా వేరు చేసి నేను మరి లిస్ట్ తయారు చేసుకుని మీకు ఈ కట్ ఆఫ్ ఇస్తున్నాను. ఓసీ జనరల్ వచ్చి 1 పోస్టు, దీనికి 76.233 కట్ ఆఫ్. ఓసీ ఉమెన్ 1 పోస్ట్ ఉంది, 70.8667 కట్ ఆఫ్ అనమాట జోన్ 3లో. అలాగే బీసీబీ జనరల్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి, 71 మార్కులు కట్ ఆఫ్ ఉంది బీసీబీ జనరల్. లేకపోతే ఎస్సీ జనరల్కి 3 పోస్టులు ఇచ్చారు, 66.9337 అని కట్ ఆఫ్, 27వ ర్యాంక్ వరకు ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ ఉంది. ఎవరికి? జోన్ 3 వాళ్ళకి. విహెచ్ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, కానీ చెప్పాం కదా ఆ లిస్ట్లో విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ లేరు. మొత్తం జోన్ వైజ్గా 4 జోన్లలో కూడా విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ ఖాళీనే. విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ అనేవాళ్ళు లిస్టులో లేరన్నమాట. అది హెచ్ఐ జనరల్లో ఇందాక చూసిన మరి జోన్ 2లో జోన్ 1లో మరి హెచ్ఐ జనరల్ కూడా ఖాళీనే, అంటే జోన్ 1లో లేరు. కానీ ఇక్కడ చూసుకున్నట్టు జోన్ 3లో హెచ్ఐ జనరల్ క్యాండిడేట్ ఉన్నారు. ఇక్కడ 55.1667 కట్ ఆఫ్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ కూడా 1 పోస్ట్ ఉంది, దీనికి 53.9667 కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగింది. లేకపోతే జోన్ 3
అయిపోయింది కదా. జోన్ 4 కట్ ఆఫ్ చూద్దాం మనం. ఇగో జోన్ 4లో టీజీటీ సైన్స్కి సంబంధించి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ పోస్టులు అన్నమాట. సైన్స్ సబ్జెక్టులో హైయెస్ట్ పోస్టులు జోన్ 4లోనే ఉన్నాయి. ఇకపోతే ఇందులో చూసుకుంటే ఓసీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి కదా, దీనికి 72.7 అనేది కట్ ఆఫ్గా ఉంది. అంతా మనం జోన్ 4లో క్యాండిడేట్ వీళ్ళందరూ. ఓసీ జనరల్లో 2 పోస్టులు 72.7 కట్ ఆఫ్. ఓసీ ఉమెన్కి 5 పోస్టులు ఇచ్చారు, 65.2333 కట్ ఆఫ్. ఇకపోతే బీసీఏ జనరల్కి 2 పోస్టులు ఉన్నాయి, 64.133 కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ ఉమెన్కి వచ్చి 1 పోస్ట్ ఉంది, 61.1 కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, 61.8667 కట్ ఆఫ్. బీసీబీ ఉమెన్కి 2 పోస్టులు 60.3 కట్ ఆఫ్. అలాగే బీసీడీ జనరల్ 3 పోస్టులు 60.433 కట్ ఆఫ్. బీసీడీ ఉమెన్ 1 పోస్ట్ ఉంది, 60.1 కట్ ఆఫ్. బీసీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, 61.5667 కట్ ఆఫ్. అలాగే ఎస్సీ జనరల్ కూడా 3 పోస్టులు ఇచ్చారు, 63.3 కట్ ఆఫ్గా ఉంది. ఇకపోతే ఎస్టీ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు, 51.2. ఇది జోన్ 4కి సంబంధించిన టీజీటీ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. అలాగే మరి ఇకపోతే విహెచ్ ఉమెన్ మరి క్యాండిడేట్ లేరని చెప్పాను కదా, 1 పోస్ట్ ఇచ్చారు. 4 జోన్ 2లో తప్ప అన్ని జోన్లు మిగిలిన 3 జోన్లో కూడా విహెచ్ ఉమెన్కి 1 పోస్ట్ ఇవ్వడం, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ అసలు ఏపీ టీజీటీ పోస్టుల లిస్టులో ఎవరు లేరన్నమాట రాసిన వాళ్ళు. హెచ్ఎస్ జనరల్లో 1 పోస్ట్ ఉంది, దీనికి 57.7 అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇది జోన్ 1, జోన్ 2, జోన్ 3, అలాగే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4కి సంబంధించిన టీజీటీ సైన్స్ కట్ ఆఫ్. అందరూ దీన్ని పెట్టమని అడగడం జరిగింది, దానికి సంబంధించి నేను ఇది చేయడం జరిగింది. లేకపోతే మీకు ఇంకా మరి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మేము కంపేర్ చేసి చూసుకుంటామంటే దాంట్లో కూడా మనం కట్ ఆఫ్ పెట్టాం. ఇది రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఇది రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కట్ ఆఫ్. మీరు స్లోగా వీడియో చూసుకోవచ్చు, మీకు అర్థం అవుద్ది. మీరు కావాలంటే రివైడ్ చేసుకుని వీడియోని చూసుకోండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసి చూసుకోండి, స్టాప్ చేసి వీడియోని మీరు చూసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక మీకు ఇంకా కావాలి అంటే మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి దయచేసి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్స్ని కూడా తెలియచేయండి. ఓకే, మొత్తం అన్నీ అనలైజ్ చేసి మనం పెట్టాము. తర్వాత నా దగ్గర ఈ లిస్టు లేనప్పుడు నాకు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. నాకు లిస్ట్ ఉంటే నేను అది మీకు వస్తుందా రాదా అనేది చెప్తాను అనమాట. ఇది మాత్రం ఓకే, దీంట్లో ఉన్నదంతా వింటే మీకు వచ్చేది రాని అర్థమైపోద్ది. ఓకే, ఇది మరి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన టీజీటీ సైన్స్ కట్ ఆఫ్. ఇక మరి మోడల్ స్కూల్కి సంబంధించిన సైన్స్ కట్ ఆఫ్ ఇప్పుడు మనం చూసాం కదా ఆల్రెడీ. ఇది జోన్ 1 నుంచి మరి జోన్ 2 ఇది ఇలా, తర్వాత జోన్ 3, ఇది జోన్ 4కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, మీరు ఈ విషయాలన్నీ కూడా అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ వీడియో మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి. చూడండి, మీకు ఇక్కడ ఉన్న పోస్టులు మరి జోన్ 1లో మరి ఇక్కడ ఇందులో చూపిస్తాను మీకు. జోన్ 1లో టీజీటీ సైన్స్, ఇదిగోండి టీజీటీ సైన్స్ జోన్ 1 మొత్తం పోస్టులు 12 ఉన్నాయి. ఈ 12 పోస్టులకి మనం కట్ ఆఫ్ తీసుకున్నాం. ఇకపోతే జోన్ 2లో మరి టీజీటీ సైన్స్ ఓన్లీ 1 ఒకటే పోస్ట్ ఉంది, దానికి సంబంధించి టోటల్గా ఒకటే పోస్ట్ ఉంది, దాని కట్ ఆఫ్ మనం తీసుకోవడం జరిగింది. అలాగే జోన్ 3లో చూసుకున్నట్టయితే మరి టీజీటీ సైన్స్కి వచ్చేసి మొత్తం మీద 10 పోస్టులు ఉన్నాయి, ఈ 10 పోస్టులు కట్ ఆఫ్ తీసుకున్నాం. అలాగే జోన్ 4 చూసుకున్నట్టయితే మరి టీజీటీ సైన్స్ సంబంధించి ఇక్కడ 26 పోస్టులు ఉన్నాయి, దీన్ని కట్ ఆఫ్ మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కంగారు పడవద్దు. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాళ్ళు అలాగే చాలామంది మరి ఇక్కడ జోన్ వైజ్గా తీసుకున్న లిస్టులో కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ అక్కడిది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకసారి మాత్రమే జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మిగిలిన వాళ్ళకి మిగిలిన కేటగిరీలో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుద్ది. టీజీటీలో టీజీటీ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్లో తీసుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది. అలాగే ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ క్యాండిడేట్ తీసుకుంటే వాళ్ళకి మోడల్ స్కూల్లో అవకాశం రావడం జరుగుతుంది అనమాట. మీకు కావాలంటే కంపేర్గా వీడియో పెట్టమన్నా పెడతాను, కంపేర్గా అన్నీ టాలీ చేసి ఏదన్నా ఒకటే. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా మీకు ఏది చూస్తారంటే జోన్ వైజ్గా లిస్టే చూస్తారు కాబట్టి జోన్లో మిగిలిపోగా రెసిడెన్షియల్లో ఎవరు వస్తారో తెలియజేయమన్నా కూడా నేను మీకు ఆ లిస్ట్ కూడా పెట్టమంటే దానికి కంపేర్గా వీడియో కూడా మీకు పెట్టడం జరుగుద్ది. కంపారిజ్గా పెడతాను, అలా పెట్టమన్నా కూడా పెడతాను కంపేర్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.